ఏదన్నా మెసేజ్ రావడము, ఫోన్ రావడము వచ్చినా కూడా మాకు ఇంతవరకు మాకు అలౌడ్ కాకపోవడము, ఇప్పుడు వస్తుంది అప్పుడు వస్తుంది అని మేము వెయిట్ చేయడము, ప్రతిదానికి మేము ఇబ్బంది పడడము. ఎందుకంటే మాకు ఒకటి న్యాయం అనేది కావాలని మేము ఏ ప్రభుత్వం వచ్చినా మాకు ఏం చేయట్లేదు మహిళల కోసం. అట్లా కాదమ్మా, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక నెల రోజులైంది వారి ప్రభుత్వం ఏర్పడి వారు ప్రజా సమస్యల్ని క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్క అధికారిని పురమాయించి ఆయన పరిశీలన చేసి ఇస్తామని చెప్పి హామీ ఇస్తున్నారు. మరి ఈరోజు ప్రతి మంగళవారం శుక్రవారం ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు, ప్రజా పరిపాలన నిర్వహిస్తున్నారు. మరి మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీకు ఏ సమస్య ఏంటి? మాకు అక్కడ ఎంపీ అన్నారు కానీ మాకు అనుకూలంగా ఎవరు వాళ్ళంతలో మీ ఎమ్మెల్యే ఎవరు, మీ వార్డు మెంబర్? ముఠా గోపాల్ గారు. ఓకే, వారు మరి సమస్య పడ్డ వాళ్ళు తీసుకెళ్ళారా మీరు? అంటే మేము ఆల్రెడీ మేము అన్ని పేపర్స్ తీసుకురండి అంటే మేము తీసుకెళ్ళినాము. ఆల్రెడీ పేపర్స్ సబ్మిట్ చేసినాము. వస్తుంది ఆగొస్తుంది అన్న టైంలో కూడా మాకు ఇప్పటి వరకు ఏ రెస్పాండ్ రాలేదు. మేము ఇప్పుడు ఇక్కడికి రావడం కారణము మరి ప్రజాభవన్లో సీఎం గారికి అధికారులకు మరి వాళ్ళ దృష్టికి అప్లికేషన్ తీసుకెళ్లారా? ఇప్పుడు తీసుకొచ్చామండి, ఈ రోజు ఇచ్చాము. మాకు ఎన్ని రోజులలో వస్తుంది అన్నది మాకు ఎవరు క్లారిటీ చెప్పట్లేదు. మెసేజ్ వస్తుంది అని చెప్తున్నారు. ఆ మెసేజ్ కూడా మేము వెయిట్ చేయాలా? ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అప్పుడు వెయిట్ చేసాము, ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేయాలి? మేము అది ఒకటి ఏర్పడి 2 రోజులు అయింది కదమ్మా. ఇప్పుడు ఈ 6 రోజులలో కూడా అప్లికేషన్ ఫామ్స్ ఇవ్వమని చెప్పి అందరూ ప్రజాపాలన 6 గ్యారెంటీల మీద వాళ్ళు అప్లికేషన్స్ ఇచ్చారు. మరి అవి నింపారా మీరు? అది ఇచ్చారా? ఎక్నాలజ్మెంట్ ఉందా మీ దగ్గర? ఉందా? అయితే ఈ 10 డేస్లో వాళ్ళు డేటా ఎంట్రీ చేసిన తర్వాత రాకపోతే మళ్ళీ మీరు ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుంది. అవును, చేస్తాము కానీ ఇది కూడా వస్తుందా రాదా అన్న మేము ఆల్రెడీ అప్లై చేసినాం. అదే కదా, గత 10 సంవత్సరాలుగా ఇల్లు రాదు. ఎవరి మీద నమ్మకం పోయింది? మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పరిపాలన నెల రోజుల తర్వాత ఎట్లా అనిపిస్తుంది? నెల రోజులలో ఇప్పుడు ఆయన పెట్టడం ఏంటంటే ఇప్పుడు ఫ్రీ అని ఏదో బస్సులు పెట్టాడు. దానికోసం కూడా పెద్ద టార్చర్ ఉంది లేడీస్కు. మెయిన్ ఏంటంటే ఎవరికో కాలేజ్ పిల్లలకు అది పెట్టుకోవాలి.